ఇక నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు నుంచి దూసుకొచ్చిన వరదతో పోటే కోసి నది మహోగ్ర రూపం దాల్చింది. రసువా పర్వత జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు, వంతెనలతో పాటు పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇక ఈ విపత్తులో పలువురు మృతి చెందగా 384 మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారు. ఇక వీరిలో 300 మంది విదేశీయులున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 40 మంది వరకు ప్రవాస భారతీయులుండగా మొత్తం 105 మందికి పైగా భారతీయుల ఆచూకీ లభించడం లేదు. ఇక మరో 93 మంది నేపాల్ జాతీయులు, 26 మంది పోలీసులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల ధాటికి 6 జల విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లు ధ్వంసం కావడంతో ఉత్తర నేపాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గల్లంతైన వారి కోసం 12 హెలికాప్టర్లతో సహాయక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ పర్యాటక బోర్డు అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. వరదల కారణంగా చిక్కుకున్న పర్యాటకులు, వారి కుటుంబ సభ్యులు సమాచారం కోసం టోల్ ఫ్రీ అత్యవసర నెంబర్ 1234 లేదా హాట్ లైన్ 1144 ని సంప్రదించవచ్చు. అలాగే పర్యాటక పోలీసుల్ని 9851289445 నెంబర్లో సంప్రదించాలని నేపాల్ పర్యాటక బోర్డు సూచించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మనీష్ టెలివిజన్ చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు నేపాల్కి సంబంధించినటువంటిది ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ప్రళయం ఒక్కసారిగా కూడా ఎక్కడి నుంచి ఈ విపత్తు వస్తుంది అన్నటువంటి చాలా అంటే సౌండ్స్తో కూడినటువంటి, వరదలతో కూడినటువంటి ఒక విపరీతమైనటువంటి సౌండ్స్ రావడము, అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి మార్కెట్, తర్వాత అన్ని ప్రాంతాలంతా కూడా పరుగులెత్తుతున్నటువంటి ప్రజలు, తర్వాత ఓడల్లా కూడా బస్సులు అనుకోవచ్చు, వాటి అంటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక ప్రళయము ఏ విధంగా వస్తుంది అన్నటువంటిది ఉత్తరాఖండ్ దరేలి ఘటన మరొక ముందే మరొకసారి నేపాల్కి సంబంధించినటువంటి ప్రళయ తాండవం అని చెప్పవచ్చు. ఒక్కసారిగా టిబెట్ నుంచి ఏదైతే వరద రూపంలో వచ్చినటువంటి నీటి ప్రవాహంతో నేపాల్కి సంబంధించినటువంటి ఇక్కడ అంటే మార్కెట్లు చాలా ప్రాంతాల్లో ఉండేటటువంటి విదేశీయులు అనుకోవచ్చు, ప్రయాణికులు అక్కడ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటిది. వితిన్ కన్ను రెప్ప తెరిచేంత లోపల మొత్తం అంతా కూడా నీటి వరదతో మునిగిపోయినటువంటి మార్కెట్లు, అనేక జిల్లాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా నీటిలో కొట్టుకుపోయారు అన్నటువంటిది మాత్రం అందుతున్నటువంటి సమాచారం. కానీ ఉదయం 9 గంటలకు సంభవించినటువంటి ఈ ప్రళయానికి సంబంధించింది దాదాపు వరద నీరు అన్నటువంటిది మొట్టమొదట మనకి వార్తల్లో వచ్చినటువంటిది. కానీ అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా ఉత్తరాదిన ఏదైతే మనకి క్లౌడ్ బస్ట్ ఏదైతే జరిగిందో అదే విధంగా ఇక్కడ నేపాల్కి సంబంధించింది కూడా దాదాపు టిబెట్ ప్రాంతం నుంచి చాలా కీలకంగా ప్రాజెక్ట్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము, రసుయే జిల్లాకి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము. ఇక్కడ కూడా మేఘాలకు సంబంధించినటువంటిది అంటే మేఘానికి సంబంధించినటువంటి ఏదైతే విపత్తు కారణంగానే ఈ విధంగా కూడా అంటే విపత్తు సంభవించింది అన్నటువంటిది సమాచారము. మరొకటి కూడా ఇంకొకరు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది సమాచార ప్రకారంగా అక్కడ భూకంపం అంటే ఒక తీవ్రతతో కూడా భూకంపం సంభవించడంతో ఆ యొక్క పవర్ అన్నటువంటిది కూడా అక్కడ ఉండేటటువంటి నదికి సంబంధించినటువంటి దానిపై కూడా ఎఫెక్ట్ చూపెట్టడంతో దాని ప్రవాహం అంతా కూడా ఒక వరద నీటితో కొట్టుకుని రావడంతో ఈ విపత్తు సంభవించింది అన్నటువంటిది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. కానీ కాట్మండ్కి సంబంధించినటువంటిది మనకు 125 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రళయం సంభవించింది. దాదాపు అంటే టిబెట్కి సంబంధించినటువంటి టిబెట్ అండ్ కాట్మండ్కి సంబంధించింది 125 కిలోమీటర్స్ డిస్టెన్స్. దాదాపు మనకి ఇక్కడ ఏదైతే టిబెట్ ఇక్కడ కాట్మండ్ టు ఏదైతే ఇప్పుడు రసయ్యకి సంబంధించినటువంటి డిస్టిక్ ఉందో అది ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో జరిగినటువంటి ఘటన. దాదాపు ఇక్కడ చాలా మటుకు కూడా ప్రాంతాలు మనకు ఇక్కడ తిమురే, తర్వాత షాబ్రు బేస్ అన్నటువంటిది చాలా కీలకంగా ఈ జిల్లాల్లో మొత్తం అంతా కూడా దాదాపు 5 జిల్లాలకు సంబంధించింది కూడా 50,000
పబ్లిక్, అక్కడ ప్రజలు నివసించేటటువంటి వారందరూ కూడా నీటి ప్రవాహంలో, నీటి ఉధృతిలో అక్కడ గల్లంతయ్యారు అన్నటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా ప్రయాణికులు అంటే ఇక్కడ విదేశీ పర్యాటకులు అనుకోవచ్చు, అక్కడ స్థానికులు ఉండేటటువంటి అనుకోవచ్చు, ఒక నంబర్ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పడం కూడా ఇప్పుడు కష్టము. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా దాదాపు 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు అన్నటువంటిది. అందులో దాదాపు 105 మంది భారతీయులు ఉన్నారు. 8 మంది మృతదేహాలకు సంబంధించినటువంటిది దాదాపు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి మృతదేహాలు లభ్యమయ్యాయి. అది మనకు నువాకోట్ తర్వాత దాడింగ్ జిల్లాలు చాలా నష్టపోయినటువంటి ప్రాంతాలు. ఇప్పటి వరకు కూడా 12 హెలికాప్టర్ల రంగంలోకి దింపడం జరిగింది రెస్క్యూ సిబ్బందికి. కానీ ఇక్కడ నేపాల్ కి సంబంధించినటువంటి అక్కడ ప్రధాని బాలెన్ షాతో ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా భారత్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తాము, దీనికి సంబంధించినటువంటిది కూడా కొద్దిసేపట్లో ఇక్కడ అంటే ఏదైతే నేపాల్ నష్టపోయినటువంటిది అనుకోవచ్చు, తర్వాత రెస్క్యూ టీం అనుకోవచ్చు, అనేక విధాలుగా కూడా ఖచ్చితంగా భారత్ తోడుంటుంది అంటూ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా కార్యరూపణ దాల్చేందుకు కూడా అధికారులు సమాయత్తమయ్యారు. కానీ ఇక్కడ ఏదైతే 37 మంది ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటిది వీరందరూ కూడా అమెరికా, తర్వాత మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా, ఇటు ఆస్ట్రేలియాకి, నెదర్లాండ్స్ కి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులు ఇందులో ఎక్కువగా ఉన్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. ఇక్కడ మనకు రసువా, తర్వాత నువాకోట్, దాడింగ్, చిత్వాన్, తర్వాత గోర్దా జిల్లాలు ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ నష్టం సంభవించింది. దాదాపు వేల మంది కూడా ఇక్కడ చాలా మంది ఈ జిల్లాల్లో ఉండేటటువంటి వాళ్ళు 50,000 మంది ఏదైతే పబ్లిక్ ఉన్నారో చాలా మంది నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయారు అన్నటువంటిది మాత్రం అందుతుంది. ఇక్కడ జల ప్రాజెక్ట్స్ కి సంబంధించింది చాలా పనుకు నష్టపోయినట్లు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా రస్వాగడి జల విద్యుత్ ప్రాజెక్టు కి సంబంధించినటువంటిది దాదాపు ఇది హై పవర్ కి సంబంధించినటువంటి మెగా వాట్స్ ప్రాజెక్టు, తర్వాత సంజయన భోలా జల విద్యుత్ ప్రాజెక్టు, మరొకటి ఇక్కడ అప్ప త్రిశూలి అన్నటువంటి ప్రాజెక్టు చాలా భారీ నష్టం చవిచూసింది. కానీ అందుతున్నటువంటి ఇక్కడ సమాచార ప్రకారంగా ఇటు నేపాల్ కి సంబంధించినటువంటి మీడియా అనుకోవచ్చు, తర్వాత అక్కడ ఉండేటటువంటి స్థానికులు అందుతున్న ప్రకారంగా సహాయక చర్యలు అనుకోవచ్చు, ముందస్తుగా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు ప్రభుత్వము అన్నటువంటిది కూడా కీలక వ్యాఖ్యలు మరొక వైపు ప్రజలు చేస్తున్నటువంటిది. కానీ ఈ విపత్తు అంటే ఉదయం 9 గంటలకు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా దాదాపు 12:30, 1 గంట వరకు కూడా ఎలాంటి సమాచారం కూడా ప్రభుత్వంతో కమ్యూనికేషన్ లేదు మాకు అంటూ కూడా కొన్ని గ్రామాల ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ భారీ ప్రళయంతో నేపాల్ నష్టపోయినటువంటిది. కానీ సహాయక చర్యలను ముమ్మరం చేసినటువంటిది అటు నేపాల్ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ కళా. కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు క్షేమంగా